నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐటీ హబ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ లో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఐటీ హబ్ ను సందర్శించారు. నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్ లో 750 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఐటీ హబ్ ను మనకు మంజూరు చేయడం జరిగింది. మరిన్ని వసతులతోని చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్ 2లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. తెలంగాణలో మనం కలలు కన్నటువంటి ప్రగతి ఓన్లీ హైదరాబాద్లోనే